నమస్తే. వనిత టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఆ ఇల్లాలు పిల్లలు అనారోగ్యం పాలైతే చూసుకుంటుంది, భర్త అనారోగ్యానికి గురైతే దగ్గరుండి సంరక్షిస్తుంది. మరి అటువంటి తల్లి అనారోగ్యం పాలైతే ఎవరు చూసుకుంటారు? ఎవ్వరూ చూసుకోలేరు. అందుకే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు కావచ్చు, అలాగే గృహిణీలు కావచ్చు, వారు తమ ఆరోగ్యం పట్ల ఎంతవరకు అవగాహన కలిగి ఉంటున్నారు, ముఖ్యంగా తమ ఆరోగ్యంపై ఎలాంటి ఫోకస్ పెట్టాలి, ఎటువంటి పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి, వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలేంటో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వివిధ విభాగాలకు చెందిన మహిళా వైద్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనగాని మంజుల గారు. నమస్తే మేడం. అలాగే మనతో పాటు ఉన్నారు ప్రజ్ఞ గారు, ప్రముఖ ఆంకాలజిస్ట్, అలాగే ప్రముఖ పీడియాట్రిషియన్ షర్మిల గారు, అలాగే ప్రముఖ కాస్మెటాలజిస్ట్ దీపాలి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. అలాగే ఇటువైపు మనతో పాటు ఉన్నారు వరుణ్మయి గారు, జనరల్ ఫిజిషియన్, అండ్ శైలజ గారు, పల్మనాలజిస్ట్, అండ్ హర్షిత గారు, ఫిజియోథెరపిస్ట్, అండ్ సునీత ప్రసాద్ గారు, సెక్సాలజిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. ఫస్ట్లీ, ప్రముఖ గైనకాలజిస్ట్గా అనేక మంది మహిళలకు మీరు మీ వైద్య వృత్తిలో అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత ఎలా ఉందంటారు? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఐ థింక్ మనం ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా సాధికారిత అనేది తన నుంచి లోపల నుంచి రావాల్సిందే. సో వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ అండ్ మమ్మల్ని మేము బాగా ఒక మంచిగా ఉంటేనే ఫ్యామిలీ అంతా బాగుంటుంది అనే నమ్మకం ఆమెకి రాగలగాలి. సో చేంజ్ అయ్యిందా లాస్ట్ డికేడ్లో అంటే ఐ వుడ్ నాట్ సే నో, ఇట్ హ్యాస్ చేంజ్డ్. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం మనము ఉమెన్ని చూస్తే వాళ్ళు లాస్ట్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా 8 grams 7 grams హిమోగ్లోబిన్తో వచ్చేవాళ్ళు. అసలు మేము ప్రయారిటీ కాదు, ముందు మా ఫ్యామిలీ బాగుండాలి. మళ్ళీ అదొకటి ఫస్ట్. అంటే మనకి ట్రెడిషనల్గా, సైకలాజికల్గా, స్టీరియోటిపికల్గా ఉమెన్ అనేది ముందు మీ ఫ్యామిలీని చూడండి, యూ షుడ్ బి ఏ సాక్రిఫిషియల్ గోట్ అన్నట్టుగా చెప్పాము అందరం. సో వాళ్ళు అలాగే నమ్మేసేవాళ్ళు, నేను లాస్ట్, నేను నా ఫ్యామిలీని నేను ముందు చూసుకోవాలి. సెకండ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి అంటగడతారో, సో మేము వెళితే మళ్ళీ ఏదైనా రోగాలు అంటిస్తారు. థర్డ్, ఫైనాన్షియల్లీ ఇప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ ఒకళ్ళే చేసేవాళ్ళు, ఇప్పుడంటే వర్క్ చేసే ఉమెన్ ఎక్కువ అయ్యారు. సో ఇంతకుముందు ఏమైతే ఈ డబ్బుల్లో మేము అంతా చేయాలి అంటే నేను అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ పరీక్షలు చెప్తారు. సో ఇది ఉండేది. ఇలాంటివన్నీ చాలా ఉండేటప్పటికీ దే నెవర్ టు కమ్. బట్ లాస్ట్ 1 decade we had seen a change. What is a good change we have seen is mass preventive health checkups have increased. వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నాయా, పిల్లలు వాళ్ళు చేసే కార్పొరేట్ ఆఫీసెస్ మూలంగా మా పేరెంట్స్కి చేయించుకోవాలి కాబట్టి చేయించుకుంటున్నారా, లేక వాళ్ళ వైఫ్స్కి కూడా వాళ్ళు మ్యాండేటరీగా చేస్తున్నారా, ఏదైనా కారణం కావచ్చు. లేక గిల్ట్ కాన్షియస్నెస్. నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్లీజ్ రిమెంబర్ దట్ మనం బాగుంటేనే వేరే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకి ఫ్లైట్లో వెళ్ళినా కూడా చెప్తారు వాళ్ళు, ముందు మీరు ఆక్సిజన్ పెట్టుకోండి, అప్పుడే మీరు అందరినీ సేవ్ చేయగలుగుతారు అని. సో మన బ్రెయిన్ మనం ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీని, మన సొసైటీని హెల్ప్ చేయొచ్చు. కాబట్టి చిన్న ప్రాబ్లం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా, యాజ్ అ గైనకాలజిస్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, అవ్వాల్సిన టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయినా మేము వరి అవ్వము. అవ్వకూడని టైంలో ఒక రక్తం చుక్క కనిపించినా అది అబ్నార్మల్, అది క్యాన్సర్కి సంకేతం కావచ్చు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా, అలాగే కనపడని టైంలో చిన్న గడ్డ కనిపించినా మీరు అది నార్మలే అని మీరు నార్మలైజ్ చేయటం మానేయండి. అండ్ ఐ హవ్ సీన్ ఎ చేంజ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ టుడేస్ టైమ్ మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ ఆస్కింగ్, ఏం చేస్తే మేము హెల్తీగా ఉండొచ్చు, మా పిల్లలు బాగుండాలి, ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎట్లా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో ఓల్డ్ ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇట్ హాస్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ దేవి. ఎస్, డాక్టర్ ప్రజ్ఞ గారు, యాజ్ ఏ అంకాలజిస్ట్గా మీరు చాలామంది మహిళలను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న చాలా పెద్ద ఒక టాస్క్ ఏంటంటే క్యాన్సర్. సో దట్ మహిళల ఎంపవర్మెంట్లో ముఖ్యంగా ఈ హెల్త్ అనేది చాలా కీలకమంటారా? లెట్స్ జస్ట్ సే క్యాన్సర్ అనేది ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిపోయింది, లైక్ మోస్ట్ కామన్ అయిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ థ్యాంక్ఫుల్లీ మనకి HPV వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ అనేది కొంచెం తగ్గింది రిలేటివ్లీ. అండ్ దాని తర్వాత ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అని చాలా ఉన్నాయి. సో లైక్ డాక్టర్ మంజుల చెప్పినట్టు అవేర్నెస్ అంటే కొంచెం పెరిగింది, చాలామంది ప్రివెన్షన్కి వస్తున్నారు. అండ్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ లైక్ ఇట్ వాజ్ మెన్షన్ బిఫోర్, వాళ్ళ హెల్త్ని వాళ్ళ చేతిలోనే తీసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతటి వారే ఎగ్జామిన్ చేసుకోవడం, లేకపోతే ఎవ్రీ 2 years వెళ్ళి ప్యాప్స్మియర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్క క్యాన్సర్కి వేరే రకమైన టెస్ట్స్ ఉంటాయి. సో అదంతా ఫాలో అప్ చేసి ఇఫ్ దే డూ ఇట్ రెగ్యులర్లీ
ఆ అవేర్నెస్ అనేది వాళ్ళలోనే పెరుగుతుంది. బికాజ్ మనం ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం, ఒక మహిళ షీ స్పీక్స్ టు ది అదర్ పర్సన్, అలాగా ఇట్ కీప్ స్ప్రెడింగ్ టు ఎవ్రీబడి. ఇన్ దాట్ వే దర్ ఎంపవరింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే గోయింగ్ అరౌండ్ స్ప్రెడింగ్ ద మెసేజ్. సో అలా చేస్తే మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ద రేట్స్ విల్ డిక్రీజ్ అండ్ లేట్ అడ్వాన్స్ స్టేజెస్గా రాకుండా దే కెన్ కమ్ టు అస్ ఇన్ ఎర్లీ స్టేజెస్. సో ఏ స్టేజెస్లో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? So I'm a breast cancer surgeon as such. So unfortunately మన ఇండియన్ ఉమెన్లో అట్లీస్ట్ 45 to 50% మనకి స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే ఇంకా అన్ఫార్చునేట్లీ దాంట్లో చేసేది ఇంకేం ఉండదు మనకి, సిమ్టమ్స్ పెరగకుండా ఉండడానికి మందులు ఇవ్వడమే. కానీ స్టేజ్ 3 అనేది ఇట్స్ స్టిల్ ట్రీటబుల్, కానీ యూ డోంట్ రియలీ సీ అ గుడ్ ప్రోగ్నోసిస్ ఇలాంటి మహిళల్లో. సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఒక బ్రెస్ట్ని వాళ్ళంతటి వారే పరీక్షించుకుంటే అండ్ రెగ్యులర్గా 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు వాళ్ళకి వచ్చి మ్యామోగ్రామ్స్, ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్లో ఇఫ్ దే డూ ద మ్యామోగ్రామ్స్ ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ కంప్లీట్లీ క్యూరబుల్. సో దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఉమెన్ అండ్ దట్స్ వాట్ I guess the government and all of us as doctors should be doing. ప్రముఖ పీడియాట్రిషియన్ శర్మిల గారు. So actually, I mean, I've been listening to what Dr. Manjula and my colleague Pragna talking. Very relevant things. Women empowerment గురించి మీరేమనుకుంటున్నారు? జస్ట్ ఒక 2 sentencesలో చెప్తాను. Yes. డెఫినెట్గా లీప్స్ అండ్ బౌండ్స్ ఎంపవర్ అయ్యారు, కానీ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంపవర్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు, కానీ ఈ రూమ్ బయట ఇంకా కూడా పర్టికులర్లీ ఐ థింక్ ఇండియా గురించి మాట్లాడటం ఈజ్ మోర్ రెలవెంట్. మనకి పాపులేషన్ 80% రూరల్, 20% అర్బన్. 80% రూరల్లో కూడా చాలా వరకు ఎంపవర్ అయ్యారు. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్? నేను యూజువల్గా ఐ మీన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, నేను మన ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అర్బన్ ఉమెన్ వర్సెస్ మనకి హెల్ప్ చేసేవాళ్ళు, అంటే మన మెయిడ్స్ అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ని నేను గమనిస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఎక్కడుందంటే మనము మెయిడ్స్ అంటే నా దగ్గర పనిచేసి వాళ్ళు ఒక విలేజ్ నుంచి వచ్చి ఉండి పనిచేసే వాళ్ళల్లో కూడా దే ఆర్ కాలింగ్ ద షార్ట్స్. అంటే దే విల్ డిసైడ్, ఈ డబ్బులు సంపాదిస్తున్నాం ఇద్దరము, ఈ డబ్బులు దేనికి వాడాలి, నేను ఇంపార్టెంట్, నాకు ఐ హ్యావ్ మేల్ స్టాఫ్. వాళ్ళు వచ్చి చెప్తారు నాకు, ఇవాళ మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, షీఈస్ టేకింగ్ ఎ బ్రేక్, అంటే ఇంటికి పని చేసుకోలేదు, పిల్లల్ని నేను చూడాలమ్మా. సో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంట్లో అని అడిగినప్పుడు మా హస్బెండ్ 10 o'clock వెళ్తాడు, సో ఆయన స్కూల్కి డ్రాప్ చేస్తాడు, స్నానం చేయిస్తాడు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకవేళ తను ముందు వచ్చేవాడైతే కనుక వాళ్ళ పనులు బట్టి ఆ స్ట్రేటాలో కూడా మెన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇది ఒక పార్ట్. అండ్ ఇందాక డాక్టర్ మంజుల అన్నట్టుగా ఐఎమ్ సీయింగ్ ఎక్స్ట్రీమ్స్. ఎక్కడంటే నాకు ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ జెండర్ న్యూట్రాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ రాదర్ దాన్ జస్ట్ విమెన్ ఎంపవర్మెంట్. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్? ఎక్కడైతే మనకి మార్పు వస్తుందో ఆ మార్పు పెండులం లాగా ఎక్సెస్లోకి కూడా వెళ్తుంది కొన్ని భాగాల్లో. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, సి విమెన్ ఏమేం కష్టపడ్డారు ఓవర్ ద ఏజెస్, ఎంపవర్ చేసినప్పుడు వాళ్ళు ఒకప్పుడు పవర్ ఉన్న మెన్ లాగానే బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే ఎక్సెసెస్ ఆన్ మెన్ చేస్తూ ఉంటే, దెర్ ఈజ్ నో పాయింట్. ఇన్ వాట్ వే ఆర్ యూ మోర్ ఎన్లైటెండ్? సో పవర్ ఉన్నవాళ్ళు కూడా పవర్ని రైట్ డైరెక్షన్లో యూజ్ చేయగలరు. అండ్ పక్క వాళ్ళని, రియల్ పవర్ ఏంటంటే మన చెయ్యి వేరే వాళ్ళకి అందించడం, దట్ ఈజ్ పవర్. చెయ్యి పట్టుకుని పైకి వెళ్ళే వాళ్ళు కాదు కదా, లైక్ చెయ్యి అందించి పైకి తీసుకొస్తున్న వాళ్ళు పవర్ఫుల్. సో విమెన్ కెన్ ఆల్వేస్ ఎంపవర్ అదర్ విమెన్ అండ్ there are problems, and I want all the men also who are listening to this be a part of this. సగం ఆకాశంలో సగం మనం, సగం వాళ్ళు. సో మనకి ఎంపవర్మెంట్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేయకుండా, వాళ్ళ సహాయం లేకుండా ఎప్పటికీ ఎంపవర్మెంట్ జరగదు. సో వాళ్ళని భాగం చెయ్యాలి. ఆ రోల్ ఒక మదర్ది. వెన్ ఇట్ కమ్స్ టు ఇట్, నువ్వు సెన్సిటైజ్ చేయాలి. ఫస్ట్ ఒక మదర్ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ చిల్డ్రన్ని, మేల్ చైల్డ్కి
విమెన్ ఎట్లా ట్రీట్ చేయాలో నేర్పించేది మదర్. సో అగైన్ ఇట్స్ ద ఉమెన్ దేర్. సో ఉమెన్కి చాలా పవర్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ దే డోంట్ రియలైజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్ను నువ్వు చూసుకునే కేపబిలిటీ లేని మనిషి పక్క వాళ్ళని ఏ రోజు సరిగ్గా చూడలేరు. అన్లెస్ యువర్ కప్ ఈజ్ ఫుల్. నీ కప్లో నీళ్లు లేనప్పుడు ఏ నీళ్లు పక్కళ్ళకి పోస్తావు? సో ఫస్ట్ ఫిల్ యువర్ కప్. అండ్ ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్. యాజ్ అ పీడియాట్రిషియన్ నేనేం చెప్తానంటే, హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్, అది తీసుకోవటం మూలాన సర్వైకల్ క్యాన్సర్ని మనం చాలా ఎఫెక్టివ్గా బీట్ చేయొచ్చు. 9 to 15 years మధ్యలో తీసుకున్నప్పుడు 2 doses సరిపోతాయి, తర్వాత కూడా తీసుకోవచ్చు. కరోనా తర్వాత ఫేస్బుక్ అండ్ వాట్సాప్ యూనివర్సిటీలో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అని మొదలైన తర్వాత అక్కడ ఒక 4-5 పాయింట్స్ ఇస్తారు. సో నాకు ఈ పాయింట్స్ లో నాకేమీ అప్లికబుల్ కాదు, నేను వేసుకుని అక్కర్లేదు అనుకుంటారు. కానీ అసలు ఏ ఏజ్ లో వ్యాక్సిన్ కి వెళ్ళాలి? 9 years నిండిన తర్వాత ఇప్పుడు పాపలకే కాదు బాబులకు కూడా ఇస్తున్నాము. And 9 to 15 best age, but I took it when I am in my late 30s. That is when the vaccine is launched. చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. I took it when I was 42. That's what I'm saying. So the most important thing is awareness and right awareness. 100 మంది మాట్లాడుతున్నారు యూట్యూబ్లో. How many of those are reliable? Yeah. There is a lot of misinformation even now, as of now. Maybe Yes. it will change in future. బట్ ఇప్పటికీ డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాల్సింది మీ డాక్టర్ని. కావాలంటే 2 డాక్టర్స్తో మాట్లాడండి. యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ చూసుకోవాలి, వాళ్ళ క్రెడెన్షియల్స్ చూసుకోవాలి, అండ్ దెన్ వాళ్ళని ఫాలో అవ్వాలి. There is no censorship. There is no in the censorship YouTube. as of now. So let me continue to what Sharma said about the vaccine. Because she's a pediatrician, she'll see that group. So 9 to 14 is what WHO says 2 days, and after 15 we start giving 3 doses. Now, వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ మనకి అందరికీ ఇవ్వాల్సింది 45 years వరకు, అది మ్యాండేటరీ. నౌ ఆఫ్టర్ 45 ఇవ్వాలా లేదా? దట్ ఈస్ ద పాయింట్ విచ్ పీపుల్ ఆస్క్. నవ్ డేస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ ఇంక్రీస్డ్. నౌ హూ పుట్ ద రూల్స్ టిల్ 45? బికాస్ ద గవర్నమెంట్స్ వర్ పేయింగ్ ఫర్ దోస్ వ్యాక్సిన్స్. మనకి ఇండియాలో పేషెంట్ ఈస్ పేయింగ్ ఫర్ దేర్ వ్యాక్సిన్స్. సో ఒక్కసారి హెచ్పివి వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ 10 to 15 years టు బికమ్ క్యాన్సర్. అంటే మీకు 45 yearsకి హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తే at 60 you can still get cancer. And the cancer cervix has 2 waves. One is in that reproductive age group, one is in the menopausal age group. So even women at 50, please take vaccine because you are paying for it. అంటే అవుట్ ఆఫ్ ఇది ఉండొచ్చు. యాక్చువల్లీ నన్ను అడుగుతారు, మంజుల ఇది బెనిఫిటా లేదా? నేను ఒకటే చెప్తాను, అది హాని చెయ్యదు. ఇఫ్ ఐ వర్ యూ 0.1% ఛాన్స్ ఉంది మీరు తీసుకుంటే ప్రొటెక్ట్ అవుతారు అని అంటే ఐ విల్ జంప్ అండ్ టేక్. యాజ్ ఏ పీడియాట్రిషియన్గా ఎంతమంది వస్తున్నారు అసలు ఆ ఏజ్ గ్రూప్లో? నేను ప్రాక్టీస్ చేసే హాస్పిటల్ అపోలో. అక్కడ నేను ప్రతి 9 to 15 year old గర్ల్కి అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి 9 to 15 year old బాయ్కి కూడా ఆఫర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మదర్స్కి కూడా, ఎవ్రీ సింగిల్ woman and female species ki offer chestanu. One extra sentence, Shamina, for what you say is we have 9 high risk strains ki 4 or 9 ki availability undi. So people have to understand one thing, meeku oka infection vachundachchu kani anni 4 meeku vachundavu kada. So when you take vaccine it will protect against the other things. So manaki 16, 18, 41, 45, 43, 53 whatever you are taking, వాటిలో మిగతా స్ట్రెయిన్స్కి హెల్ప్ చేస్తారు. సెకండ్, ఇట్ ఈస్ వైరస్ లైక్ పార్టికల్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ VLP, దెర్ ఈస్ నో వైరస్ ఇన్ ఇట్, సో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ 0. ప్లీజ్ టేక్ ఇట్. Since we are on the scheduling pathway right now, మీరు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినట్టుగా నా ఫీల్డ్లో మాట్లాడాలంటే, because we already know that 9 to 15 is cervical cancer, and beyond that also, let me talk about mammograms because we got up the topic of cancer. Mammogram అనేది 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు యావరేజ్ రిస్క్, అంటే ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేకపోతే యావరేజ్ రిస్క్ అని అంటారు. వాళ్ళు 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు ప్రతి సంవత్సరం ఒక మ్యామోగ్రామ్ చేయించుకోండి. మీరు ఇందాక చెప్పినట్టుగా రేడియేషన్ వల్ల భయపడి చేయించుకోరు, కొంతమందికి నొప్పి వల్ల చేయించుకోరు. There are ways in good centers where you can get mammograms, I wouldn't say pain free, కానీ కింద ప్యాడ్స్ పెట్టి, సాఫ్ట్ ప్యాడ్స్ పెట్టి, ఏదైనా చేసి లైక్ జెల్ వేసి యూ క్యాన్ డూ రిలేటివ్లీ లో పెయిన్ మ్యామోగ్రామ్స్. అండ్ ఆ రేడియేషన్ అనేది కొంచెం ఉంటుంది, కానీ మ్యామోగ్రామ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఆర్ వే బియాండ్
all the issues that happen with radiation. డాక్టర్ ప్రజ్ఞ గారు ఒకసారి మా ప్రేక్షకులకి అసలు బిగినింగ్ స్టేజ్లోనే ఎలా ఐడెంటిఫై చేయాలనేది కొంచెం క్రిస్పీగా. The most important is బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే మీ బ్రెస్ట్ని మీరే పరీక్షించుకోవాలి. బికాస్ కొంత ప్లేస్లో మ్యామోగ్రామ్స్ ఉండవు, అల్ట్రాసౌండ్స్ ఉండవు. సో ప్రతి నెల పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ని పరీక్షించుకోవాలి. ఏదైనా మార్పు ఉంటే మ్యామ్ చెప్పినట్టుగా ఇందాక యూ షుడ్ గో అండ్ మీట్ ద బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ఆర్ బ్రెస్ట్ సర్జన్ ఆర్ గైనకాలజిస్ట్ ఎనీవన్. అండ్ సెకండ్లీ 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు మ్యామోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. ఇన్ దాట్ వే మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ లేకపోయినా ఎగ్జాక్ట్లీ ప్రతి సంవత్సరం చేయించుకోవాలని మన యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ మన కంట్రీలో అయితే 45. సో 40 to 50 అట్లీస్ట్ 40 నుంచి 50 ఏళ్ళ మహిళలు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ రిస్క్ ఉంటే లేకపోతే బ్రెస్ట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఎర్లీ స్టేజ్లో కనిపెట్టాలంటే 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న మహిళలు కూడా వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. కమింగ్ టు దీపాలి గారు, ఫేమస్ డెర్మటాలజిస్ట్. లవ్ యువర్ సెల్ఫ్. విమెన్ తనను తాను ప్రేమించుకుంటుందా? కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాంటి మహిళ తన హెల్త్ పట్ల, తన ఫుడ్ పట్ల, తన అందం పట్ల ఎంత అవేర్నెస్ కలిగి ఉంటుంది? ఇండియనైజేషన్ అయితే యూజువలీ దే గివ్ ప్రిఫరెన్స్ టు ద ఫ్యామిలీ ఫస్ట్, కిడ్స్ ఫస్ట్ వెన్ దే డెలివర్ ద బేబీ అండ్ ఆల్. ప్రీ ప్రెగ్నెన్సీ వరకు పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్ టువర్డ్స్ దెమ్ సెల్ఫ్. ఒక్కసారి వన్స్ దే బికమ్ ఎ మదర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కిడ్స్ అండ్ ద ఫ్యామిలీ. సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దే డెలివర్ కొన్ని రోజులు అయ్యాక మా దగ్గరికి హెయిర్ ఫాల్ అవ్వడం, పిగ్మెంటేషన్ వస్తుందా అని చెప్పి వస్తారు. కానీ దాని రూట్స్ చూస్తే పీపుల్ ఆర్ డెఫిషియంట్, ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ వైటమిన్ B12, D3 డెఫిషియన్సీ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. సో ఫస్ట్ వెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు వి కౌన్సిల్. సో అలాంగ్ విత్ ద ఫ్యామిలీ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఫస్ట్ మీరు న్యూట్రిషియస్గా ఉంటేనే యూ కెన్ సపోర్ట్ ద ఫ్యామిలీ అనేది మేము చెప్తాము. యాజ్ ఏ డెర్మటాలజిస్ట్గా ఏ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు? First thing is, usually we divide teenagers and mid-age and old age. So depending on the age, మాకు కన్సర్న్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. టీనేజ్కి వచ్చేసరికి మోస్ట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అంటే హాస్టల్స్లో ఉంటున్నప్పుడు సమ్ కాంటాక్ట్ డిసీజెస్ కానివ్వండి ఇవి ఎక్కువ చూస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్ని రిలేటెడ్ ఇష్యూస్, ఎందుకంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ మోస్ట్లీ యాక్ని అనేది ఎక్కువ చూస్తాము, పింపుల్స్ అవి చూస్తాము. మిడ్ ఏజ్కి వచ్చేసరికి ఇట్స్ మోర్ ఆఫ్ అన్ పిగ్మెంటేషన్ ఇష్యూస్, అంటే నల్ల మచ్చలు రావటము, నల్ల మంగు రావటము, లేదా డ్రై స్కిన్ ఇష్యూస్ ఎక్కువ రావటము. మిడ్ ఏజ్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట, అవి రావటము. ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డ్రై స్కిన్ ఇష్యూస్ తోటి వస్తారు. సో ఓవరాల్ కామన్గా వచ్చేసి కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ కానివ్వండి, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుల్లస్ డిజార్డర్స్ అంటాము, అవి త్రూఅవుట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అవి కామన్గా ఉంటాయి. సో మీరిచ్చే టిప్స్ ఏంటి మహిళలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రీసెంట్గా మేము చూసేది ఏంటంటే న్యూట్రిషన్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువ చూస్తున్నాము. ఫస్ట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్. ఫస్ట్ వచ్చినప్పుడు కౌన్సిల్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్ స్కిన్ కేర్, అంటే రైట్ ఫ్రమ్ ద సోప్ టు యూజింగ్ మాయిశ్చరైజర్. చాలామంది ఇప్పుడు స్మెల్ బాగుంది అని చెప్పేసి ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఏది స్మెల్ బాగుంటుంది అని అది చూస్ చేసుకుంటారు. సో మన బేసిక్ pH ఆఫ్ ద స్కిన్ వచ్చేసి 4.5 to 5.5 ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే మాయిశ్చరైజర్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, ఎక్కువ స్మెల్ వచ్చేవి కాకుండా, ఎక్కువ నురుగు వచ్చేవి కాకుండా నార్మల్వి యూజ్ చేయమని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇవి అడ్వైస్ చేస్తాము. ఓకే, కమింగ్ టు వరుణ్మయ్య గారు, జనరల్ ఫిజిషియన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు? టుడే వేర్ వీఆర్ స్టాండింగ్, నాకు ఓపీకి ఫీమేల్ ఫిజిషియన్ కావాలి అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి అంటే కంప్లైంట్ పెయిన్, చెస్ట్ పెయిన్, నెక్ పెయిన్, థైస్ పెయిన్, ఇది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ 30 years ఏజ్ గ్రూప్, జస్ట్ అరౌండ్ ప్రెగ్నెన్సీ కానీ ముందు వెనకాల కానీ డయాబెటీస్, యంగ్ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. సో అండ్ అదర్ థింగ్ ఈజ్ PCOS.
ఐ వుడ్ సే మెటబాలిక్ డిజార్డర్స్ ఈ అన్నీ కూడా యంగ్ ఏజ్ అంటే మోర్ కామన్ ఇన్ ఉమెన్, ఒబేసిటీ ఎక్కువగా ఫీమేల్స్లో. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ డిజీజెస్ వాట్ వీఆర్ సీయింగ్. ప్రాబ్లం వచ్చిన తర్వాత తీసుకునేది ట్రీట్మెంట్, దానికన్నా ముందు మనం చేసుకునేది ఏంటంటే ప్రివెన్షన్, యాజ్ వీఆర్ ఆల్ హియరింగ్ అబౌట్ వ్యాక్సిన్ అండ్ ఆల్. సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న రేస్లో వన్ ఆఫ్టర్ ది అదర్ న్యూ థింగ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, PCOS, హార్ట్ డిజీజ్, కొలెస్ట్రాల్ ఇష్యూస్, diabetes, then obesity, autoimmune disease. So there are list of diseases in this race of metabolics, you know. So ikkada manam em cheyagaltamante correct our lifestyle. So what American College of Lifestyle Medicine and also Indian Society of Lifestyle Medicine aim promote chestunamante 6 pillars of lifestyle is what we have to handle. First vachesandi your diet, then exercise, then stress, sleep, social connectivity, and then last is reducing risk of abusive substances. So these are the 6 pillars of lifestyle what we promote, and each pillar has its own significance. What I feel the need of the hour is you correct your lifestyle, eat the right thing, do the right exercise, take life in the right way, take the adequate stress. We call it as a use stress, new stress, variety of stress is there. Take the right stress in the right quantity to help you go in the right direction. Instead of traveling towards pills, I would say travel towards health. Yes. So and for women especially I will say మెయిన్గా ఈ అరౌండ్ 30 to 40 years ఈ 10 years ఏజ్ గ్రూప్లో ఈ డికేడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చేది బాగా పెయిన్ కంప్లైంట్ తోటండి. హస్బెండ్స్ బ్రింగింగ్ ద వైఫ్స్ టైర్డ్ ఆఫ్ విజిటింగ్ డాక్టర్స్, ఇక్కడ వెళ్ళినాము అక్కడ వెళ్ళినాము అన్ని టెస్టులు చేసినాము, ప్రతిసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నాం, ఏమీ లేదంటున్నారు మేడం, కానీ నొప్పి అంటుంది మేడం, కానీ ఇదంటుంది మేడం, అసలు ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా కనిపించదు మేడం, ఇట్లాంటి కంప్లైంట్స్. మ్యాండేటరీ 30 minutes of what WHO guideline says, 30 minutes, 5 days of a week, moderate intensity, physical activity in sun, vitamin D. సో స్కూల్ వరకు చూసాం, అసెంబ్లీ పెడుతున్నారు, పిల్లల్ని గెంతిస్తున్నారు, డ్రిల్ చేస్తారు. అది కాలేజ్ యూనివర్సిటీకి వచ్చే కల్లా ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ట్రాక్ పోతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ లూజింగ్ ఆ ట్రాక్. అండ్ హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అనేది కూడా ఇప్పుడు అప్పట్లో ఏదున్నా క్యాజువల్గా తీసుకోవడం, ఆటల్లో మర్చిపోవడం ఇట్లాంటివి చేసి, ఇప్పుడు ఏదున్నా కానీ మొబైల్ పట్టుకోవడమే అలవాటు అయిపోయింది. ద మోర్ ద స్క్రీన్ టైమ్, ద మోర్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ అవర్ ఐస్ అండ్ ఇట్ ఈస్ డిస్టర్ప్టింగ్ అవర్ స్లీప్ ప్యాటర్న్. డాక్టర్ శైలజ గారు, పల్మనాలజిస్ట్, స్పెషల్లీ మహిళలు మీ దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు? ఎంపవర్మెంట్లో మహిళల హెల్త్ గురించి మీ అభిప్రాయం? లేడీస్కి the common diseases that I treat is asthma, COPD, tuberculosis, and in later age maybe interstitial lung disease. But ee రోజుల్లో మేడం చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మూలాన ఇప్పుడు స్లీప్ యాప్నియాస్ చాలా చూస్తున్నాం, స్లీప్ యాప్నియాస్. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు రాంగ్ లివింగ్, రాంగ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సెస్ వెయిట్, మెటబాలిక్ సిండ్రోమ్ మేడం అన్నట్టు. సో ఇవన్నీ రాంగ్ లైఫ్ స్టైల్. సో టీనేజర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. సో టీబీ అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందంటే స్పెషలీ ఇన్ డయాబెటిక్స్ అండ్ ఆల్సో మందులు వాడాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళు 2 monthsలో నాకు క్యూర్ అయిపోయింది అనేసి, నాకు తగ్గిపోయింది కదా అని మానేస్తారు. సో అక్కడ చాలా కౌన్సిలింగ్ ఇచ్చి, లేదు మీకు 6 months 9 months చెప్పినంత తీసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం మోడరేట్ ఏజ్లో. ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూసేది ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ బికాజ్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైల్ త్రూ అవుట్ దేర్ లైఫ్. సో దే హ్యావ్ లో విటమిన్ డి, లో వైటమిన్ B12, దెన్ నో స్లీప్, లాట్ ఆఫ్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. ఇదే ఆవిడ ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ ఎస్టీమ్డ్ కొలీగ్స్ సెడ్ బాడీ ఏక్స్, ఎక్కువ మంది డాక్టర్ల దగ్గర తిరుగుతారు. This all and sleep apnea can manifest to the psychologist, to the diabetologist, to the neurologist with strokes, to the cardiologist with a heart attack, and to us it's for me to identify in the OPD that yes, all this is connected by one single factor of not sleeping properly. So sleep ante malli daniki malli recommended sleep tips which are called sleep hygiene tips. So how to
keep your bedroom low and calm, low lighting, calmness, then having a hot bath before you go in, wearing loose clothes, and no coffee after 5 o'clock, coffee tea. Then like screen time we have been discussing, so no mobile or TV or your iPad in the bedroom. మ్యాండేటరీ చాలామంది అడుగుతారు పేరెంట్స్, మేడం మొబైల్లో నిన్న కూడా వచ్చారు, చదువుకుంటున్నాడు సో మొబైల్ ఇవ్వకుండా కుదరదు. అన్నిటికీ జస్ట్ సింపుల్, వెరీ సింపుల్ థింగ్ ఈజ్ టైం టేబుల్స్. దేనికి ఏది ఎంతసేపు టైం టేబుల్ ఉంటే దేనికి మనం బానిసవ్వం. ఫస్ట్ అలాట్మెంట్ ఉండాలి. అండ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ స్లీప్ మెడిసిన్. సో స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే, స్లీప్ ఆర్డర్ పెట్టాలి అని అంటే నేను పేరెంట్స్ చెప్తూ ఉంటాను, ఫస్ట్ థింగ్ ఫర్ హెల్త్ ఈజ్ స్లీప్, తర్వాత ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్. Yeah, This is how I place. Taking that discussion forward, in fact, we are prescribing sleep now. We say 8 hours of sleep. So it is variable, 6 hours to 8 hours madhyalo. That is highly individual. But we have to give a priority to sleep. And what I am also seeing is the maximum number of users of Facebook and WhatsApp are all the retirees. వాళ్ళు 12 వరకు 1 గంట వరకు ఆ వాట్సాప్లో చాటింగ్లు, వీడియో కాల్స్, మ్యాక్సిమం యూజేజ్ వాళ్ళది. సో ఇవన్నీ జనరల్ హెల్త్ టిప్స్. అండ్ అట్ దాట్ ఏజ్, పోస్ట్ రిటైర్మెంట్, ది స్పౌసెస్ డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో ఒకళ్ళ రూమ్లో, ఇంకో రూమ్లో, అండ్ ద మ్యాక్సిమం థింగ్ ద డూ ఇస్ జస్ట్ యూజ్ దిస్ వాట్సాప్. ఐ హ్యావ్ ఎ గ్రౌజ్ హియర్. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికి చెప్తూ ఉంటాను, గ్రాండ్ పేరెంట్స్ స్టాప్డ్ బీయింగ్ గ్రాండ్ పేరెంట్స్. నేను ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నాను, లైక్ యూ సెడ్, పిల్లల్ని కంపల్సరీ 9 to 10 hours పడుకొనివ్వాలి, అండ్ కంపల్సరీ స్టోరీస్ చెప్పాలి, కంపల్సరీ చేయి పట్టుకుని వాక్స్కి తీసుకెళ్ళాలి, కంపల్సరీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. యు సీ మై ప్రిస్క్రిప్షన్స్, ఇవి రాసి ఉంటాయి. And this telling stories, it's not only grandparents, grandchildren. Even when you're teaching, like I am a teacher, so I do MD teaching programs. So దాంట్లో కూడా మనం ఏదో స్టూడెంట్స్కి బోర్డ్లో కానీ ల్యాప్టాప్లో ఇట్లా 1 to 10 ఏదో చదువు చెప్తాం, వాళ్ళకి ఏం గుర్తుండదు. So the best way to teach is to do a clinical presentation, tell a story about a patient, they will never forget it. So what Dr. Sharmila said is very relevant. You have to connect. Even with your patients you have to connect. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్పటము, వాళ్ళకి ఇతిహాసాల గురించి చెప్పడం, ఒక రకంగా చెప్పాలంటే ఎథికల్ లైఫ్ స్టైల్ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా చాలా తక్కువైపోయాయి. You won't believe. పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది. పిల్లలకి టైం ఇవ్వలేను అని అనుకున్న ఏ కపుల్ అయినా, ఇట్ ఈస్ బెటర్ టు బి చైల్డ్లెస్. అంటే మీరు ఎప్పుడైతే పిల్లల్ని కందాం అనుకుంటున్నారో, ప్రీమెరిటల్ కౌన్సిలింగ్, యాక్చువల్గా నేను ఇది చాలా గట్టిగా అడ్వకేట్ చేస్తున్నాను. పెళ్ళిలోకి వెళ్తున్నప్పుడు దేంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, పిల్లల్ని కనేటప్పుడు ఏ బాధ్యతల్ని నేను స్వీకరిస్తున్నాను, ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. సో ఇవి తెలుసుకుంటే కాన్షియస్ పేరెంట్గా నా బాధ్యతలు ఏంటి, సో ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను యాక్చువల్లీ నా పేషెంట్స్కి. ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ కౌన్సిలింగ్ దెమ్ బికాజ్ ఐ ఫీల్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అవుట్ దేర్. ఐ వాంట్ దెమ్ టు గ్రో ఇన్ టు హ్యాపీ, జాయ్ఫుల్, ప్రొడక్టివ్ అడల్ట్స్. మనం ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, లైక్ వి స్పోక్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన కల్చర్ ఏంటంటే, ఉమెన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్, లైక్ షీ వాస్ సేయింగ్ ఎర్లియర్, ఇన్ అ చైల్డ్స్ లైఫ్. And working women should definitely have that work-life balance, at least try to achieve it. If not completely, only then I think we can do justice to the child. Yes. హర్షిత గారు, ఇప్పటి వరకు ఫిజికల్ ఫిట్నెస్ మీద మాట్లాడుకున్నాం, కానీ విమెన్ ఎంత మెంటల్ హెల్త్ కలిగి ఉంటున్నారు, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ మీ దగ్గరికి వచ్చే విమెన్స్ ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్తో
వస్తున్నారు. నేను విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్గాను అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలర్ లాగా కూడా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఎక్కువ వరకు పేషెంట్స్ చాలా సివియర్ పెయిన్ అయిన తర్వాతే వస్తారు. అండ్ ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. పెయిన్ అవ్వద్దు. ఫీడింగ్ ఈజ్ ఎ నార్మల్ న్యాచురల్ థింగ్ అండ్ మన బాడీకి తెలుసు ఎలా చేయాలి, ఏం చేయాలి అని. చేసేటప్పుడు పెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. పెయిన్ అవుతుంది అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అన్లెస్ బ్లడ్ చూస్తున్నారు, నిజంగానే ఫిజికల్గా ఏమైనా ఇష్యూ ఉంది అంటే తప్పితే మదర్స్ రావడం అనేది జరగట్లేదు. అండ్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ మీరు అన్నట్టు ఎస్పెషలీ ఫిజియోథెరపీ కానివ్వండి, లాక్టేషన్ కానివ్వండి, చాలా వరకు మదర్స్ ఫ్యామిలీ బర్డెన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. లైక్ ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు బిడ్డ పుట్టారు, రైట్, సిజరిన్ అయింది అనుకోండి. ఏమైంది, ఈజీగానే సిజరిన్ అయింది. ఇట్స్ అ బిగ్ సర్జరీ. పెయిన్ ఉండదా మదర్కి? ఉంటుంది కదా. సో ఎవరైనా మదర్ని ప్రెగ్నెన్సీలో కానివ్వండి, పోస్ట్ పార్టంలో కానివ్వండి, ఎస్పెషలీ ఈ ఫేజ్లో ఏదైతే జరుగుతుందో లైఫ్ లాంగ్ మర్చిపోలేరు మదర్స్. సో మీకు చెప్పడానికి ఏం లేకపోతే ఏం చెప్పకండి. కానీ ఇఫ్ దర్ ఇస్ నథింగ్ పాజిటివ్ టు సే, నెగిటివ్గా కూడా ఏం కమెంట్ చేయకండి, బికాజ్ అది ఉండిపోతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ ఒకటి, అరే ఇదేమో ప్రాబ్లం ఉన్నట్టుంది, బిడ్డ వెయిట్ సరిగ్గా పెరగట్లేనట్టున్నారు, చాలా బక్కగా ఉన్నారు, రైట్, ఏదైనా ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చేసరికి అది మైండ్లో ఉండిపోతుంది. అచ్చా నేను మేబీ ఏదైనా సరిగ్గా చేయట్లేదేమో. సో మెంటల్ హెల్త్ ఈస్ లాట్ ఎఫెక్టెడ్ అలాగా. అండ్ ఆల్సో ఫిజికల్ థెరపీ వచ్చేసరికి ఇంతకుముందు డాక్టర్ వరుణ్ మై చెప్పినట్టు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు చెప్తున్నాయి ఎక్సర్సైజ్ చేయండి, ప్రెగ్నెన్సీలో కూడా ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే మదర్స్కి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్ మెయింటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సి సెక్షన్ అయినా సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత మెంటల్ హెల్త్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒబిసిటీ రావడం, వెయిట్ పుటాన్ అవ్వడం, ఇవన్నీ కూడా దానివల్లనే ఒక అది మోటోలో ఉంటున్నారు. అది మూడో నమ్మకం మాత్రమే. చాలా వరకు మదర్స్ ఈవెన్ పెయిన్ రిలీఫ్ తీసుకుంటారు కదా, ఎపిడ్యూరల్ ఆర్ అనెస్థీషియా తీసుకుంటున్నారు సర్జరీస్ అప్పుడు, డెలివరీస్ అప్పుడు, దానివల్లే మాకు వెన్ను నొప్పి వస్తుంది అనేది చాలా పెద్ద మూడో నమ్మకం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ దట్ విల్ ఓవరాల్ ప్రమోట్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. ఓకే. సో ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ ఆల్సో ఖచ్చితంగా టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎస్పెషలీ మల్టిపుల్ డెలివరీస్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్. ప్రముఖ సెక్సాలజిస్ట్ సునీత ప్రసాద్ గారు, విమెన్ ఎంపవర్మెంట్లో ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక దృఢత్వం ఎంతవరకు అవసరం అంటారు? ఉదయం సహజంగా మహిళ లేవగానే ఫస్ట్ చేసే పని ఇల్లు శుభ్రం చేయడం, అంట్లు శుభ్రం చేయడం, మన బాడీ శుభ్రం చేసుకోవడం, పిల్లలకి స్నానాలు చేయించడం. సో ప్రతిదీ కూడా క్లీన్ చేయడం, వేస్టేజ్ ఉన్నది తీసివేయడం అనేది మహిళలు ఎక్కువగా ఫోకస్ చేసే విషయం. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచడం కూడా ఆడపిల్ల పొద్దున్న లేవగానే ఇల్లు ఉడవాలి, శుభ్రం చేయాలి, ముగ్గులు పెట్టాలి. సో ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని శుభ్రంగా ఉంచడం అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం, పర్టికులర్గా ఉమెన్కి. బట్ ద క్వశ్చన్ ఈజ్, పరిసరాలు మొత్తాన్ని శుభ్రం పెట్టడం మీద ఎంత దృష్టి పెడతామో. ఇప్పుడు దాకా నా కొలీగ్ డాక్టర్స్ అంతా కూడా చెప్పారు, ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క విషయానికి సంబంధించి ఏమేమి క్లీన్ చేసుకుంటే మన హెల్త్ ఆ పర్టికులర్ విషయంలో బాగుంటుంది అని. బట్ కమింగ్ టు మెంటల్ని, మన మైండ్ని శుభ్రం చేయడం అనే ఒక ప్రక్రియ ఈ రోజుల్లో జరగడం లేదు. మనం పొద్దున లేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు బుర్రలో కావాల్సినంత చెత్త వేస్తాం, కావాల్సినంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వేస్తాం, అవసరం లేని డిస్కషన్స్ అన్నీ కూడా వేస్తాం. బట్ దాన్ని క్లీన్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది లేకుండా పోతుంది. డస్ట్బిన్లో ఎంత చెత్త వేసినా అది వేసే కొద్దీ అది పెరుగుతూ పోతుంది. లైక్ మానసిక ఒత్తిడి అనే దానికి వస్తే, ఈ బాటిల్ని ఇలా హోల్డ్ చేయడం చాలా ఈజీ, ఇట్స్ ఎ వెరీ స్మాల్ థింగ్. దీన్ని నేను ఇలా ఒక 10 నిమిషాలు పట్టుకుంటే ఏం నాకు పెయిన్ లేదు, అరగంట పట్టుకుంటే పెయిన్ లేదు. అదే గంట ఇలాగే పట్టుకోవాలంటే ఒక అరగంట తర్వాత ముందు బోర్ వస్తుంది, ఏంటి ఇది ఇలా పట్టుకొని ఉండమన్నారని. ఒక గంట తర్వాత ఇది ఎక్కడో అనిపిస్తుంది. అదే 2 రోజులు ఇలాగే పట్టుకొని ఉండమంటే ఇట్స్ వెరీ పెయిన్. సో మానసిక ఆరోగ్యం గురించి చెప్పాల్సి వస్తే, ఒక సైకాలజిస్ట్ కమ్ సెక్సాలజిస్ట్గా మాట్లాడాల్సి వస్తే,
ఫస్ట్ మన బ్రెయిన్ని క్లీన్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. ఈరోజు సూసైడల్ టెండెన్సీ ఎక్కువ పెరుగుతుంది. సూసైడల్ ఒక పెద్ద ఇష్యూ లాగా ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ డెకేడ్ మొత్తం మనం ఫేస్ చేయబోయే పెద్ద సమస్య ఏంటంటే సూసైడల్. మన 20th centuryలో ఆ డెకేడ్లో అంతా కూడా మనకి స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నాం. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సూసైడల్ టెండెన్సీ. ఈ సూసైడల్ టెండెన్సీలో ఒక విధంగా మహిళలు మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు. 2021లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన స్టడీలో ఇండియాలో జరిగిన సూసైడ్స్లో 72.5% మెన్వి అయితే 27.5% ఉమెన్. అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళలే చాలా స్ట్రాంగ్, విల్ పవర్ చాలా ఎక్కువ మహిళలకి. ఇంకొకటి ఏంటంటే మల్టీ టాలెంట్, అంటే మల్టీ టాస్క్ చేయగలిగిన కెపాసిటీ మెన్ కంటే ఉమెన్కి ఎక్కువ ఉంటుంది. బై నేచర్ వచ్చిందని చెప్పవచ్చు. ఏ ఉమెన్ కూడా వంట చేస్తూ కాఫీ పొడిలో సాల్ట్ వేయరు, కర్రీలో షుగర్ వేయరు, ఒకేసారి 2 వండుతూ కూడా మల్టీ టాస్కింగ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, మల్టీ టాస్కింగ్ చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. విల్ పవర్ ఎక్కువ, మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా తీసుకోగలిగిన ఒక ఇది ఎక్కువ ఉంటుంది. ఈ సూసైడల్ టెండెన్సీలు ఎందుకు ఉమెన్ తక్కువ రేషియో ఉందని ఒక స్టడీ చేస్తున్నప్పుడు, ఈ సూసైడల్ అనేది ఇట్స్ లైక్ ఏ క్యాన్సర్. అది ఒక్క రోజుతో వచ్చేది కాదు, దానికి ఒక 4 స్టెప్స్ ఉంటుంది. ఇందాక మన డాక్టర్ ప్రజ్ఞా గారు చెప్పినట్టు క్యాన్సర్లో డిఫరెంట్ స్టెప్స్ అన్నట్టు, ఫస్ట్ స్టెప్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఉన్న టైంలో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే ఆ స్ట్రెస్ బర్స్ట్ సేమ్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అది చాలా సింపుల్, అక్కడ మనకి కాస్ట్ కూడా పెద్ద ఇంకా అవ్వదు. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే, స్ట్రెస్ బస్టర్స్ కరెక్ట్గా మనం చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్లో మనం యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఆందోళన అంటే ఫస్ట్ స్టెప్ ఒత్తిడి, అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఆందోళన. ఈ ఆందోళన ఉన్నప్పుడు ఏంటంటే మన పర్ఫార్మెన్స్ పడిపోతుంది. యాజ్ ఏ మదర్గా అవ్వచ్చు, యాజ్ ఏ ప్రొఫెషనల్గా అవ్వచ్చు, యాజ్ ఏ వైఫ్గా అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా పడిపోతూ ఉంటాయి. సో అట్లా యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రాగలిగితే మిమ్మల్ని చక్కగా గైడ్ చేస్తారు. డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్లో డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి. ఆ యాంగ్జైటీ స్టేజ్లో కూడా మీరు ఐడెంటిఫై చేయలేదు, మీరు మానసిక అనారోగ్యంతో ఉన్నారనేది మీరు ఐడెంటిఫై చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్, నిరాశ, ఏమీ చేయాలనిపించదు, ఎంత చేసినా అంతే, పెద్ద గుర్తింపు లేదు, ఎవరు పట్టించుకోరు, ఇంత పడి చేస్తున్నాను, కనీసం ఒక అప్రిసియేషన్ లేదు, కనీసం ఎవరు నన్ను అట్లీస్ట్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఆ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది అలార్మింగ్. మన సూసైడల్ టెండెన్సీలో డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్కి వచ్చాము అని అంటే వీ హ్యావ్ టు కాన్షియస్. దాని తర్వాత స్టెప్ వచ్చేసరికి నిస్పృహ, డిప్రెషన్ అంటాం కదా. ఇప్పుడు చాలా చిన్న విషయాన్ని కూడా వాడుతున్నాం. మా వాడు ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడండి, మా ఆవిడ ఏంటి ఎప్పుడు చూసినా ఆ నిరుత్సాహంతో ఆ డిప్రెషన్తోనే ఉంటుంది. అంటే మన పక్కన ఎవరైతే మనకి సపోర్టివ్గా ఉండాలో, మన ఫ్యామిలీ మెంబర్సే కదండి, పిల్లలు అవ్వచ్చు, మన హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఈ డిప్రెషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా దాన్ని కనుక మనం ఎన్కాష్ చేసుకోకపోతే, అంటే వాళ్ళ స్టేటస్ని మనం అంచనా వేయలేకపోతే అది వాళ్ళ నెక్స్ట్ లెవెల్ సూసైడల్ దానికి వెళ్తుంది. మదర్ రోల్ కనుక కరెక్ట్గా ఉమెన్ పర్ఫామ్ చేయలేకపోతే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ సొసైటీ తయారు చేసే తల్లులే కదండి. కరెక్ట్గా మన మానసిక ఒత్తిడి పిల్లల మీద పడకుండా, మన ఆందోళన పిల్లల మీద పడకుండా, మన డిప్రెషన్ని మనం పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేయకుండా తీసుకోవాల్సిన మొదటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉమెన్ మీద ఉంటుంది. సునీత ప్రసాద్ గారు, యాజ్ అ సెక్సాలజిస్ట్గా మహిళ తనకు లోపల స్ట్రగుల్ కావచ్చు, ఈ పర్టికులర్ ఇష్యూ మీద డెలిబరేట్గా మాట్లాడలేరు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి టిప్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఒక సెక్సాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి, ఒక సెక్సాలజిస్ట్ అని ఒక డాక్టర్ ఉన్నారు, సెక్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కోసం వెళ్తే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు అన్న ఇన్ఫర్మేషన్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా ఇంకా తెలియని స్టేజ్ ఉంది. రెండవది, సెక్స్ అనేది ఒక బూతు పదంలాగా, అదొక బూతు, పబ్లిక్గా మాట్లాడకూడదు అనేటువంటి ఇంకా ఆ ఒక ముద్రలు ఇంకా ఉన్నాయి జనంలో. బట్ వాట్ ఐ యూస్ టు సే, సెక్స్ ఈజ్ ఏ డివైన్ థింగ్, వీ హ్యావ్ టు పర్ఫామ్ దట్ విత్ ఎ డివినిటీ. సెక్స్ ఈజ్ ఏ డివైన్ థింగ్, వీ హ్యావ్ టు పర్ఫామ్ విత్ ఎ డివినిటీ. దీనికి మన పురాణాలు ఇతిహాసాల్లో చూస్తే మనం ఏ టెంపుల్కి వెళ్తే కూడా సెక్స్ మీద డిఫరెంట్ పోక్చర్స్ కానివ్వండి, డిఫరెంట్ ఇంపార్టెన్స్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. బట్ దాన్ని రాను కాలక్రమేణా ఏమైపోయిందంటే అదొక బూతు పదంలాగా అయిపోయింది. అది బెడ్రూమ్లో మాట్లాడాల్సిన విషయమే తప్ప ఇంకెక్కడ మాట్లాడాల్సిన విషయం కాదన్న స్టేజ్లో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, సెక్స్ ఈజ్ ఏ గేమ్ అండి. మనం ఏ గేమ్ ఆడినా కూడా విన్నరు రన్నరప్ ఉంటారు ఏ గేమ్లో అయినా. బట్ సెక్స్ అన్న ఒక గేమ్లో మాత్రమే ఇద్దరు విన్నర్స్ అవుతారు. బట్ సెక్స్ అనేది అదొక ఇంటర్ కోర్స్ మాత్రమే కాదు, ఎంటర్ ఎజాకులేషన్ అవ్వగానే అదొక పని అయిపోయింది కాదు. సెక్స్ ఈజ్ ఏ గేమ్
అది పార్టిసిపేట్ చేసిన ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఎంజాయ్ చేయగలిగేటువంటి ఒక గేమ్, ఇద్దరు విన్ అయ్యగలిగేటువంటి గేమ్. వెన్ యూ పర్ఫామ్ సెక్స్ విత్ ఏ డివినిటీ, దాన్ని పర్ఫెక్ట్గా కనుక ప్రతి గేమ్కి ఎలాగైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇది చేయాలి, సెకండ్ ఇది చేయాలి, సెకండ్ లైక్ మన క్యారమ్స్ తీసుకున్నాం అనుకోండి, రెడ్ కాయిన్ వేసినాక వెంటనే మళ్ళీ మన బ్లాక్ కాయిన్ వైట్ కాయిన్ వేస్తేనే దట్ రెడ్ విల్ బికమ్ అస్. లైక్ ప్రతి గేమ్కి ఎలాగైతే కొన్ని స్టెప్స్ ఉంటాయో, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఈ సెక్స్ అనేటువంటి గేమ్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఒక 7 స్టెప్స్ ఉంటాయండి. 7E ప్రిన్సిపల్ అని అంటాం. సో దాంట్లో ఏంటంటే గతంలో మేనత్తలు, మేనమామలు, తాతయ్యలు వీళ్ళు నేర్పించేవాళ్ళు సెక్స్ ఎలా పెర్ఫామ్ చేయాలని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎవరు పెద్దవాళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మనం చెప్పాలి, నా వాళ్ళకంతా తెలుస్తుంది, మస్తు చదువుకున్నారు, పెద్దవాళ్ళు చెప్పడం కూడా మానేశారు. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నాం. బట్ వాళ్ళ పుస్తకాలు ఏం చదువుకున్నారో అదే తెలుసు తప్ప లైఫ్ వాళ్ళు చదవలేదు. లైఫ్ చదివిన పెద్దవాళ్ళు నేర్పించాల్సిన పొజిషన్ ఉంది. దాన్ని పిల్లలు రియలైజ్ అవ్వట్లేదు, పెద్దలు రియలైజ్ అవ్వట్లేదు. ఈ సెక్సాలజీ విషయానికి వస్తే ఇప్పుడు 30 years వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, ప్రొఫెషనల్ గ్రోత్ అనుకుంటూ మేము సెటిల్ అయ్యాలి అనేసి. 35 years వచ్చేసరికి సెక్స్ పర్ఫార్మెన్స్ రేషియోస్ పడిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి, అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే అక్రమ సంబంధాలు పెరుగుతాయో ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఈ టోటల్గా ఏమైపోతుందంటే తనని తాను ఆత్మహత్య చేసుకుని ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి కనుక పర్ఫెక్ట్గా సెక్స్ని కనుక వాళ్ళు పర్ఫామ్ చేయగలిగితే 7 స్టెప్స్లో తన పార్ట్నర్తో, లైఫ్ పార్ట్నర్తో సెక్స్ అనేటువంటి గేమ్ని కనుక కరెక్ట్గా చేయగలిగితే అన్ని రకాల ఎంజైమ్స్ కానివ్వండి, ఆర్గాన్స్, బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవ్వడం మొదలెడతాయి. ఓకే, ఫైనల్లీ కిరణ్మయి గారు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎంపవర్ అనేది హెల్త్లో కూడా అవసరం. సో దట్ మీరేం చెప్తారు? So when it comes to women's nutrition and health, what I would like to say is from infancy to old age. Ante పుట్టినప్పటి నుంచి then the next phase is adolescent phase. Then after that the next stage is adult phase, ante pregnancy, lactation, and post that there is menopausal stage. So in the entire life cycle of a woman, at different stages different nutrients are required. So balanced nutrition anedi, it is very important. In the childhood phase, the girl requires, like for proper growth and development, many nutrients like calcium, iron, folic acid, protein, all the macro and micronutrients anevi chala important manchi growth undadaniki. Ante there is a saying also that a healthy girl becomes a healthy mother, and good nutrition is an investment like no other. So our foundation anedi, it has to be really strong when it comes to nutrition. And as the woman is growing, until today I see so many lifestyle diseases. I am a nutritionist and a lifestyle consultant. So when I see until young girls who are in their like in their teenage, like from 13 years to 16 years, they are obese, ante overweight tone unnaru. Vala ideal body weight kante chala adhikanga weight ekku undi valadi. And because of that they are having PCOS or PCOD, irregular menstrual cycle. Because first main factor ఏంటంటే the root cause is faulty dietary habits, no proper sleep habits, and no physical activity, and like increased screen time. It could be mobiles or whatever, and for every small thing the new buzzword is panic attack. Like when I see the youngsters nowadays, and for every small thing they are very stressed out and they are depressed, they are very anxious, and negative emotions anevi they are developing that because of excess consumption of junk food and peer pressure. Celebrity endorsements kuda manam chuste, like there are so many celebrities who are endorsing all sorts of junk foods which are high in fat, high in salt, high in sugar, all the cola beverages, all those sugar and sweetened beverages which are not at all good for health. అంటే మనకు చిన్నప్పటి నుంచి all of us know what is good and what is not good. And ఇంకోటి ఏంటంటే in the adolescent phase I see so many young girls, they are starving, అంటే అస్సలు తినట్లేదు because they want to look good, they want to lose weight for whatever reasons, and because of that starving or that fasting mode, what is happening is lack of nutrients అనేవి ఉంటున్నాయి. And by the time they reach the marriageable age, like post marriage also they are coming to me that they are unable to conceive, fertility issues toni, and even women in their late 30s, they are unable to conceive because of so many issues. First thing is the diet and lifestyle and no sleep. So
when I talk about lifestyle modification, it should be like a holistic approach. Diet perfect ga undali, sleep habits, like some of the doctors mentioned, like 6 to 8 hours of good quality sleep. Mental health has to be addressed, the emotional health has to be perfect, and then like the overall well-being, mental well-being, social well-being, physical well-being has to be addressed, and it has to be 10 on 10. And like when the woman is pregnant, pregnant woman ki entante obviously everybody knows that iron and folic acid is highly important, and even calcium. And most women, like post pregnancy tarvata, or those who have undergone multiple pregnancies, they are more prone to calcium deficiency and iron deficiency, especially osteoporosis. Ante that is a condition where there is a bone abnormality, ante bones become very porous and soft in their late 30s if they don't have enough amount of calcium deposits in their body. So women should consume good amount of calcium rich foods and iron rich foods, which come from milk and milk products, dairy products like milk, butter, paneer, cheese, curd. Curd is an excellent probiotic which is good for gut health as well. And even iron. I see so many young girls as well as middle-aged women coming to me with iron deficiency, ante pale eyes, weakness, and they fall sick very frequently వాళ్ళకి infections రావడం. That is all because of iron deficiency. So they should consume good amount of iron rich foods, ante all dark green leafy vegetables like palakura, totakura, or methi leaves, amaranth leaves, drumstick leaves. Then even the egg yolk contains good amount of iron, liver, mutton, fish, chicken in the right quantities. And there is a saying that one size does not fit all. So for each individual person, basing on their height, weight, their body mass index, their body composition analysis, their genetics, their DNA, and their medical history, their food patterns, food culture, everything has to be taken into account. And for each person, the diet has to be personalized. So nutrition anedi, it is very important at every stage in a woman's life, and that should not be neglected. Ante mana Indian scenario lo chusinattaithe women they don't prioritize their health. Ante it is the husband, it is the children, it is the in-laws, it is the mothers, or it is the parents. Ante last importance they give it to themselves, which is not at all right. అంటే ఫైనలీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైతే ఇంట్లో ఉంటుందో దట్ దే కన్జ్యూమ్, అంటే పిల్లలు వదిలేసింది ఆర్ వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఓవర్. ఐ సే దట్ ఉమెన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది హౌస్, అంటే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఫస్ట్ దే హ్యావ్ టు బీ హెల్దీ అండ్ దే హ్యావ్ టు ట్రీట్ దెమ్సెల్వ్స్ లైక్ అ లగ్జరీ ఫస్ట్. ఫైనల్లీ విమెన్స్ డే సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే ఒక మెసేజ్ చాలా క్రిస్పీగా. So last but not the least, I would love to say that all the women are like queens of their house, and please do take care of your health. First me health anedi should be prioritized. So eat good amount of iron rich foods, calcium rich foods, and good amount of fruits and vegetables. Chaala mandi fruits and vegetables assal tinaru, so at least consume different colorful fruits, vegetables, and the right amount of protein like skinless chicken, eggs, fish, meat, and lots and lots of dark green leafy vegetables and dried fruits in the right amounts. And please do exercise also. We have 24 hours in a day. So 8 hours you sleep, 8 hours you work. In the balance 8 hours, 1 hour I would suggest everyone that 60 minutes dedicate it to yourself and do some amount of workouts. It could be Surya Namaskar, yoga, running, jogging, dance, aerobics, anything. But keep yourself physically active, eat right, move more, and sleep well. Dr. Pragnya garu. I believe that the most important thing is mental health and exercise. ఈ రెండు కనుక డెఫినెట్గా ఫాలో అయితే, and I feel like it helps me personally too. I have 2 young children. So the way I get through this is definitely exercise at least 5 to 6 times a week. 5 to 6 times కాకపోయినా at least 4 times a week, 30 minutes a day. Try to do as much as you can. Focus on your diet and mental health. The mental health kanaka sarigga unte your children will grow up well. And for me, I'm talking about children specifically because I'm in that stage of life. Eating well, sleeping well, apart from that, taking like self-care. కొంచెం టైం మీకు మీరు తీసుకొని మీకు ఏది ఇంపార్టెంటో అది ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ లైక్ బిహైండ్, సో పియర్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. అంటే ఫ్యామిలీని ఫస్ట్ చూసుకోవాలి అనే దాంట్లో మీకు మీరు టైం ఇచ్చుకోవడంలో ఏదైతే ఆ టైం లాస్ చేసుకుంటారో పియర్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంటుంది. నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం.
So once you satisfy yourself only, you can satisfy your family first. ఇట్స్ ఓకే టు బీ నాట్ టు బీ ఓకే. అంటే ఈరోజు ఇప్పుడు ఇలా ఇంత చిందరవందరగా ఉంది ఇల్లు అంటే అట్లా ఉంటే కూడా పర్వాలేదు. అది ఖచ్చితంగా క్లీన్ ఉండాలి, అది ఖచ్చితంగా ఇది అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఆ టైప్ ఏ పర్సనాలిటీని కొంచెం ఆల్ ఉమెన్ ఐ థింక్ షుడ్ స్టాప్ బీయింగ్ సో obsessive about things to be in the same place as they are ought to be. So instead we say it's okay. Start telling that it's okay for everything, things will get settled and then we can just take the next step. ఐ వుడ్ లైక్ టు సే నొప్పి భరించాల్సిన అవసరం లేదు. చాలా హెల్ప్ అవైలబుల్ ఉంది బయట. మీరెంత హెల్త్ వైజ్ కంఫర్టబుల్ ఉన్నారు అంటే అంత బాగా మిగతావన్నీ మేనేజ్ చేసుకోగలరు, అంత పీస్ఫుల్ ఉండగలుగుతారు, అంత హ్యాపీ ఉండగలుగుతారు. మీరు హ్యాపీ ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఉంటుంది, రైట్? సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. పరిసరాలని, ఇంటిని, పిల్లల్ని శుభ్రం చేస్తున్నట్టు ఫస్ట్ మీ బ్రెయిన్ని క్లీన్ చేయండి. అనవసరమైనట్టు మెమరీస్ అన్నీ కూడా స్టోర్ చేసుకొని 50 ఏళ్ల క్రితం పెళ్ళైన కొత్తలో మా ఆయన తిట్టారు నాకు ఇంకా గుర్తుంది అని చాలా ప్రౌడ్గా చెప్తుంటారు. బట్ అలాంటి వేస్ట్ నెగటివ్ మెసేజ్ అంతా కూడా మన బ్రెయిన్లో నుంచి తీసేసి ఫ్రెష్గా హెల్తీగా మన బ్రెయిన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, డిసాటిస్ఫాక్షన్ కానీ మీరు ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళండి. మీ మానసిక స్థితి గురించి ముందు మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. అలాగే వన్స్ మోర్ ఐ వుడ్ లైక్ టు రీఇన్సిస్ట్ దట్ సెక్స్ ఈజ్ ఏ డివైన్ థింగ్, ప్లీజ్ పర్ఫామ్ విత్ ద డివినిటీ. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, అవగాహన మన సమాజంలో పర్టికులర్గా మహిళల్లో చాలా తక్కువ ఉంది. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెంచుకోవడానికి, పర్ఫెక్ట్ జీవితాన్ని జీవించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us వన్స్ అగైన్. చూశారు కదా, విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత సాధించడంలో ముందుగా మహిళ చాలా హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే మహిళ హెల్దీగా ఉంటుందో ఆ కుటుంబం కూడా హెల్దీగా ఉంటుంది, అలాగే సమాజం కూడా హెల్దీగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా విమెన్ హెల్త్ మీద స్పెషల్ ఎపిసోడ్. నమస్తే. వనిత టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.